మన పాపులేషన్ రేట్ 6 నుండి 1.9కి పడిపోయిందని వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ ఎలాన్ మస్క్ భయపడుతున్నాడు. స్ట్రేంజ్ కదా. కొంచెం డెప్త్కి వెళ్ళి అర్థం చేసుకుందాం. మన ఇండియా డెమోగ్రఫిక్ డివిడెండ్ 2046 లోపే క్లోజ్ అయిపోతుంది. అంటే ఏంటి? ఇన్ ఎకనామిక్స్ దెర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ విండో. ఈ టైం పీరియడ్ లో యంగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉంటారు. చిల్డ్రన్స్ ఇంకా ఎల్డర్లీ పీపుల్ చాలా తక్కువగా ఉంటారు. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎకనామీ చాలా బాగా గ్రో అవుతుంది. మనకి ఆ పీరియడ్ 2005 నుంచి స్టార్ట్ అయింది అండ్ 2046 లోపు ఎండ్ అవుతుంది. విచ్ మీన్స్ ఆఫ్టర్ 2046 విల్ బి హ్యావింగ్ మోర్ ఎల్డర్ పీపుల్ దెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. దానివల్ల వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉండరు. మన జీడిపి పడిపోతుంది, ఎక్స్పెన్సెస్ చాలా పెరిగిపోతాయి. ఇదంతా ఒక కామన్ పాపులేషన్ సైకిల్. కానీ కన్సర్నింగ్ థింగ్ ఏంటంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ $3,000 బిలో ఉంది. కానీ డెమోగ్రఫిక్ డివిడెండ్ విండోలో ఉన్న కంట్రీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ $13,000 కంటే ఎక్కువగా ఉండాలి. ఫ్యూచర్ లో తినడానికి 10 సార్లు ఆలోచించాలి. కొనడానికి డబ్బులు ఉండవు, ఉండడానికి ఇల్లు ఉండదు, హాస్పిటల్స్ లో అడ్మిట్ అయితే కాపాడే స్తోమత కూడా ఉండదు. ఒక క్రైసిస్ లూప్ లో ఉండిపోతాం. అలా అవ్వద్దు అంటే ప్రజెంట్ మన జనరేషన్ వాళ్ళం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక మంచి స్కిల్ బిల్డ్ చేసుకొని దాంట్లో ఎక్స్పర్ట్స్ అయి మన జీడిపిని పెంచాలి, మన లైఫ్ స్టైల్ ని మార్చాలి. కష్టపడి ఇండియా యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ $3,000 నుంచి $13,000 కి తీసుకెళ్ళాలి. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ అవర్ ఫ్యూచర్, వీ హ్యావ్ టు వర్క్ ఫర్ అవర్ కిడ్స్. కానీ ఇక్కడ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇంకా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుందని నమ్మాలా, లేదా మనమే సొంతంగా ఒక స్కిల్ బిల్డ్ చేసుకొని దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఇండిపెండెంట్ గా గ్రో అయి సేఫ్ గా ఉండాలి? మీరే కమెంట్స్ లో చెప్పండి.